హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం ఒక అమేజింగ్ హెయిర్ మాస్క్ని తీసుకొచ్చానండి. దీనిని పిల్లలు పెద్దలు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఈ హెయిర్ మాస్క్ నేను కేవలం ఒకే ఒక ఇంగ్రీడియంట్తో ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ ఒక్క హెయిర్ మాస్క్తో మీ జుట్టుకున్న అన్ని సమస్యలను దూరం చేసుకోవచ్చు. మీ జుట్టు చాలా పలచగా వీక్గా ఉంటే ఈ హెయిర్ మాస్క్ యూజ్ చేయడం వల్ల మీ జుట్టు బాగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మీకు హెయిర్ ఫాల్ ఉంటే, మీ హెయిర్ డ్రై డ్యామేజ్ రఫ్గా ఉంటే, మీ హెయిర్లో బ్రేకేజ్ ఉంటే, మీ హెయిర్ గ్రోత్ స్లోగా ఉంటే ఈ హెయిర్ మాస్క్ను ఒకసారి అప్లై చేసుకోవడం వల్ల మొదటిసారికే మంచి రిజల్ట్ కనబడుతుందండి. ఈ హెయిర్ మాస్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఈ హెయిర్ మాస్క్ను తయారు చేయడానికి మనకు కావాల్సిన ఒకే ఒక ఇంగ్రీడియంట్ కొబ్బరికాయ. మనందరికీ తెలుసండి, కొబ్బరికాయతో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని. కానీ కొబ్బరికాయ మన హెయిర్కి కూడా ఎంతో బాగా యూజ్ అవుతుందండి. కోకోనట్ మిల్క్లో ఎసెన్షియల్ విటమిన్స్ ఇంకా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి జుట్టుని పొడవుగా పెరగడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి, హెయిర్ని సిల్కీగా ఉంచడానికి, హెయిర్ని మాయిశ్చరైజ్ చేయడానికి ఎంతగానో సహాయపడతాయి. ఈ హెయిర్ మాస్క్ని యూజ్ చేయడం వల్ల మీ జుట్టుకున్న అన్ని సమస్యలను తగ్గించుకోవచ్చండి. ఈ హెయిర్ మాస్క్ నేను కేవలం ఒకే ఒక ఇంగ్రీడియంట్తో ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ కోకోనట్ హెయిర్ మాస్క్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ హెయిర్ మాస్క్ కోసము నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నాను. నేను దీనికోసము టోటల్ ఒక కొబ్బరికాయని యూజ్ చేస్తున్నానండి. దీన్ని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 కప్పుల వరకు గోరువెచ్చని నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నీళ్ళు మరీ వేడిగా ఉండకూడదండి, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా గోరువెచ్చని నీళ్ళని యాడ్ చేసుకోవడం వలన ఇందులోని ఫుల్ న్యూట్రియంట్స్ కోకోనట్ మిల్క్లోకి వచ్చేస్తాయి. 2 కప్పుల కంటే ఎక్కువ వాటర్ని కలపద్దండి, ఎందుకంటే ఈ హెయిర్ మాస్క్ కోసం మనకి థిక్ కోకోనట్ మిల్క్ కావాలి. తర్వాత దీనిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ని తీసుకొని అందులో ఇలా ఒక పల్చటి క్లాత్ను వేసుకోవాలి. తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న మెత్తని పేస్ట్ను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక క్లాత్ సహాయంతో వడబోసుకుంటే మనకి పని అనేది ఈజీగా అయిపోతుందండి. కోకోనట్ మిల్క్లో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇది మీ జుట్టు కుదుర్లకు బలాన్ని ఇస్తుంది, మీ జుట్టుని హెల్తీగా స్ట్రాంగ్గా చేస్తుంది. ఇది హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, అలాగే కొత్త వెంట్రుకలు వచ్చేలాగా చేస్తుంది. మీ జుట్టులో మంచి షైన్ని, వాల్యూమ్ని ఇస్తుంది. ఇలా వడబోసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిని దాదాపు 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన థిక్ కోకోనట్ మిల్క్ వాటర్ నుంచి సపరేట్ అవుతుంది. ఇది పైన గడ్డలాగా పెరిగిపోతుందండి. మన హెయిర్ మాస్క్ కోసం కావలసిన థిక్ కోకోనట్ మిల్క్ మనకి రెడీ అవుతుంది. కేవలం 2 గంటలు మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అంతకంటే ఎక్కువసేపు పెట్టుకుంటే ఇది పూర్తిగా గడ్డగట్టిపోతుందండి. ఇది వాటర్ నుంచి సపరేట్ అయ్యి పైన గడ్డలాగా పెరిగిపోయినప్పుడు దీనిని బయటకు తీసేసుకోవాలి. 2 గంటల తర్వాత చూద్దామండి మన కోకోనట్ మిల్క్ అనేది ఎలా రెడీ అయ్యిందో. చూడండి, ఇది పైన ఇలా గడ్డలాగా పెరిగిపోయింది. మనకి కావాల్సిన థిక్ కోకోనట్ మిల్క్ రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ మిగిలిన కోకోనట్ మిల్క్ని మనం తిరిగి యూజ్ చేసుకోవచ్చండి. మీరు దీంతో పిల్లలకు కోకోనట్ మిల్క్ని చేసి ఇవ్వచ్చు, లేకుంటే దీనిని కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే దీంతో పాయసమైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనిపైన మూత నుంచి దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇది మనకి థిక్ పేస్ట్ లాగా రావాలి. అప్పటి వరకు దీన్ని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ని యూజ్ చేసుకోండి, అప్పుడు ఇది థిక్ పేస్ట్ లాగా వస్తుంది. మనకి కావాల్సిన థిక్ కోకోనట్ మిల్క్ మాస్క్ రెడీ అయ్యిందండి. నెక్స్ట్ దీన్ని జుట్టుకు అప్లై చేసుకోవాలి. ముందుగా జుట్టుని బాగా దువ్వుకోవాలి. ఇలా దువ్వుకోవడం వలన హెయిర్ మాస్క్ని చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. జుట్టుని చిన్న చిన్న భాగాలుగా చేసి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు ఈ హెయిర్ మాస్క్ని బాగా పట్టించాలి. జుట్టు కోసము ఏది యూజ్ చేసినా 100% న్యాచురల్గా ఉండే వాటిని యూజ్ చేయండి. ఇది మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. దీన్ని ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పట్టినా ఇది జుట్టు పెరగడానికి చాలా బాగా పనిచేస్తుందండి. మీరు తలకి ఆయిల్ పెట్టుకొని ఉన్నా, లేకుంటే తలస్నానం చేసి ఉన్నా ఈ హెయిర్ మాస్క్ని యూజ్ చేయవచ్చండి. ఈ హెయిర్ మాస్క్ను అప్లై చేసుకున్న తర్వాత 30 నిమిషాల పాటు వదిలేయాలి. తర్వాత మైల్డ్ షాంపుతో తలస్నానం చేసుకోవాలి. మంచి రిజల్ట్స్ కోసము వారంలో ఒకసారి దీన్ని యూజ్ చేయాలి. మీరు దీన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇది వారం రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఇందులోని వాటర్ సపరేట్గా అయినట్లు మీకు కనిపిస్తే ఏం పర్వాలేదండి, మళ్ళీ మిక్స్ చేసుకొని తలకు పట్టించుకోవచ్చు. టైం లేని వాళ్ళు ఇలా చేసుకోండి. మీ దగ్గర టైం ఉంటే మీరు కోకోనట్ క్రీమ్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్,
కోకోనట్ మిల్క్తో హెయిర్ మాస్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఈ హెయిర్ మాస్క్ ఒక్క అప్లికేషన్కి మీకు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుందండి. మీ హెయిర్ డ్రైగా, డల్గా, రఫ్గా ఉంటే మీరు వెంటనే కోకోనట్ మాస్క్ని అప్లై చేసుకోండి. ఇది మీ హెయిర్ని సిల్కీగా, స్మూత్గా చేస్తుంది. అలాగే మీ హెయిర్లో మంచి షైన్ని తీసుకొస్తుంది. మీరందరూ తప్పకుండా హెయిర్ మాస్క్ని ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ హెల్తీ లైఫ్ స్టైల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి. స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.